నమస్కారం అమ్మా. జ్యోతి గారు, మీ సంస్థ తరఫు నుంచి మీరు నిర్వహించే కార్యక్రమాలు వాటి విశేషాలు తెలియజేయండి. తప్పకుండానమ్మా. అలాగే మన కార్యక్రమంలో మనం ప్రొఫైల్స్ చదువుతాం కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ముందుగా వారు ఒక కలము పుస్తకం పట్టుకొని కూర్చుంటే ఏంటంటే వారికి సులువుగా ఉంటుంది. చెప్పగానే అయ్యో మేము రాసుకోవాలంటే పరిగెత్తడానికి అవకాశం ఉండదు కదా. కాబట్టి ముందుగానే మన ప్రేక్షకులందరూ కూడా పుస్తకము కలం పట్టుకొని కూర్చుంటే వారికి రాసుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది. అలాగే మన సంస్థ తరఫున మనము మార్చి 22వ తారీఖున లక్షవత్తి నోము నిర్వహిస్తున్నాము. ఈ లక్షవత్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాలి. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేసుకుంటాం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పైగా ఈ వ్రతాన్ని మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. ఈ వ్రతము వ్యయము చాలా ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతం. మనం ఒక్కరము కదాక ఇంట్లో చేసుకుంటే దాన్ని సమర్థించడం చాలా కష్టం. ఈ లక్షవత్తి నువ్వు ఒక్కళ్ళని చేసుకుంటే కాబట్టి దీన్ని వాళ్ళకి మన ఆడపడుచులందరి కోసము కూడా వారికి ప్రయాస అన్నది లేకుండా అతి తక్కువ వ్యయంతో మేము ఈ యొక్క వ్రతాన్ని నిర్వహింపచేస్తున్నామమ్మా. మార్చి 22వ తారీఖున ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మార్చి 29వ తారీఖున మనం కాత్యాయని వ్రతాలను నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని అమ్మవారంటేనే ఎవరు? ఎప్పుడెప్పుడు భర్త పక్కకి చేరిపోదామా అని ఆ తల్లి ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది. ఆ తల్లే కాత్యాయని అమ్మవారు. కాబట్టి ఈ కాత్యాయని అమ్మవారి యొక్క వ్రతం చేసుకున్నంత మాత్రాన యువతీ యువకుల్లో జాతకపరంగా వివాహానికి ఆటంకంగా ఏవైనా దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి శీఘ్రగతిన వారి జీవిత భాగస్వామి పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాన్ని మనము మార్చి 29వ తారీఖు నిర్వహిస్తున్నాం. పైగా ఇందులో ఏంటి, కుజదోషం కూడా తొలగింపబడుతుంది. ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నంత మాత్రాన కుజదోషం కూడా తొలగింపబడుతుంది. మార్చి 22వ తారీఖున లక్షవత్తి నోము, మార్చి 29వ తారీఖున మనము కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే జ్యోతి గారు, hinduvedlog.com లో కానీ అలాగే jyotimatrimony.com లో కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అండి? తప్పకుండానమ్మా. ఎందుకంటే ఇది అందరికీ కూడా ఓపెన్ టు ఆల్ లాగా ఇది ఫ్రీ వెబ్ పోర్టలే. కాకపోతే మనకి ఎదుటి వారి వివరాలు ఏవైనా కనిపించాలంటే కనుక మనం తప్పకుండా మన సంస్థ నుంచి ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇది ఫ్రీ వెబ్ పోర్టల్ అనమాట. ప్రేక్షకులంతా కూడా ఇప్పుడు జ్యోతి గారు ప్రొఫైల్స్ అనేది చదివి వినిపిస్తారండి. పెన్ను పేపర్ దగ్గరగా పెట్టుకోండి, దయచేసి సహకరించండి. మరి ఎప్పట్లాగానే మన ఈ కార్యక్రమంలో వధూవరుల వివరాలు చూద్దామా అండి? తప్పకుండానమ్మా. ముందుగా నేను అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ, ఈ అబ్బాయో అమ్మాయో చెప్తూ కులం వివరాలు చెప్తాను. అప్పుడు రాసుకునేటటువంటి వారికి సౌలభ్యంగా ఉంటుంది. కమ్మ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు యుగంధర్. 5/7/1986లో పుట్టాడు. 5/7/1986లో పుట్టాడు. 3 గంటలకి మధ్యాహ్నం పూట పుట్టాడు. అబ్బాయి వచ్చేసి ప్రకాశం జిల్లాలో పుట్టాడండి. వీళ్ళు కమ్మ కులానికి చెందినటువంటి వారు. జ్యేష్ఠ నక్షత్రం అబ్బాయిది. 5'9" ఎత్తుంటాడు అబ్బాయి. MCA చేశాడు. MCA చేసి అబ్బాయి హైదరాబాద్ లోనే పనిచేస్తున్నాడు. 9 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. వీళ్ళు కమ్మ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు రాసుకోండి. అబ్బాయి పేరు యుగంధర్. 5/7/1986లో పుట్టాడు. 3 గంటలకి మధ్యాహ్నం పూట పుట్టాడు. ప్రకాశం జిల్లాలో పుట్టాడు అబ్బాయి. కమ్మ కులానికి చెందినటువంటి వారు. జ్యేష్ఠ నక్షత్రము. 5'9" ఎత్తుంటాడు అబ్బాయి. MCA చేశాడు. MCA చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. 9 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9652396323 9652396323. అలాగే ముదిరాజ్ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు పద్మ. 28/2/1980లో పుట్టింది. హైదరాబాద్ లో పుట్టిందండి. వీళ్ళు ముదిరాజ్ కులానికి చెందినటువంటి వారు. అమ్మాయి 5 అడుగుల ఎత్తుంటుంది. బీకాం చేసింది. ఎటువంటి ఉద్యోగము కూడా చెయ్యట్లేదు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9000487068. అలాగే రాజ్పుత్ కి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు మోహన్ సింగ్. 2/11/1987లో పుట్టాడు. 2/11/1987లో పుట్టాడు. 3:30 మధ్యాహ్నం పూట పుట్టాడు. నిజామాబాద్ లో పుట్టాడు. వీళ్ళు రాజ్పుత్స్ అండి.
కృత్తికా నక్షత్రము, 5-4 ఎత్తుంటాడు, డిగ్రీ చేశాడు, బిజినెస్ చేస్తున్నాడు, 70,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8885992244 8885992244. పట్నాయక్ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు అమూల్య. 9/8/1989లో పుట్టింది. 10:45 రాత్రిపూట పుట్టింది. సికింద్రాబాద్ లో పుట్టింది. వీళ్ళు పట్నాయక్స్ అండి. విశాఖ నక్షత్రం అమ్మాయిది. 5-4 ఎత్తుంటుంది. అమ్మాయి బీటెక్ చేసింది. బీటెక్ చేసి అమెరికాలో పనిచేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9652398313 9652398313. అలాగే వైశ్యులకి సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు. రామచంద్రరావు అబ్బాయి పేరు. 5/2/1973లో పుట్టాడు. 5/2/1973లో పుట్టాడు. 7:30 రాత్రిపూట పుట్టాడు. మచిలీపట్నంలో పుట్టాడండి అబ్బాయి. వీళ్ళు వైశ్యులండి. శతభిష నక్షత్రం అబ్బాయిది. 5-7 ఎత్తుంటాడు అబ్బాయి. బీకామ్ చేసి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. 6 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం. వైశ్య కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు రామచంద్రరావు. 5/2/1973లో పుట్టాడు అబ్బాయి. 7:30 రాత్రిపూట పుట్టాడు. మచిలీపట్నంలో పుట్టాడు అబ్బాయి. వీళ్ళు వైశ్యులండి. శతభిష నక్షత్రము. 5-7 ఎత్తుంటాడు. బీకామ్ చేశాడు. ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. 6 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9949053214 9949053214. ఇంకా కొన్ని ప్రొఫైల్స్ మనం కార్యక్రమంలో చివర్లో చదువుతామమ్మా. ఓకే జ్యోతి గారు, మనం చూస్తే ఈ ఫ్రీగా ప్రొఫైల్స్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మనకు కనపడతాయా అండి? మరి ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ప్రొఫైల్ అంతా కనిపిస్తుందమ్మా. వాళ్ళకి కనిపించిందల్లా ఏంటంటే కాంటాక్ట్ నెంబర్ కనిపించదు, ఈమెయిల్ ఐడి కనిపించదు, అడ్రస్ కనిపించదు. వాళ్ళు ఎప్పుడైతే మన సంస్థల్లో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని వాళ్ళు పెయిడ్ మెంబర్ అవుతారో అప్పుడే వాళ్ళకి ప్యాకేజీ దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. అయితే అలా చేసుకుంటే చాలా మందికి కూడా ఒక ఫ్రీ అన్న అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది కదండి. అభిప్రాయము వాళ్ళకి అలాంటి అభిప్రాయము ఉంటుంది. వాళ్ళకు కూడా ఏంటంటే మన దగ్గర ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి, వీళ్ళు మనకి నిజంగా సేవ అందించగలరా లేదా అన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. కొంతమంది ఉంటారు ప్రతి ప్రొఫైల్ కూడా నొక్కేసుకుంటారు. కౌంట్ అయిపోగానే మేడం మాకు అసలు ఏ సంబంధం ముందుకెళ్ళలేదు కానీ కౌంట్ అయిపోయింది అంటారు. మేము వాళ్ళకి ఆప్షన్ కూడా పెట్టాము. ఎలా అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ క్లిక్ చేస్తేనే వాళ్ళది ఒక ప్రొఫైల్ కౌంట్ కింద అవుతుంది. కాబట్టి ఇది గమనించాలి. ప్రతి ప్రొఫైల్ క్లిక్ చేసేసుకొని మాకు కౌంట్ అయిపోయింది మళ్ళీ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారా అంటే ఇది ఒక సంస్థ ఒక రూల్ పెట్టినప్పుడు ఒకరి కోసమైతే మా సంస్థ రూల్ అయితే మార్చలేదు కదా. కాబట్టి తల్లిదండ్రులు ముందుగా గమనించాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే అలాంటిది ఒక విషయం జరిగింది కాబట్టి ఇది ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. ఓకే అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కూడా హిందూ వెట్లాక్స్ లోనే కానివ్వండి, అలాగే జ్యోతి matrimony.com లో కానీ చాలా మందికి చాలా రకాలుగా సేవలు అందిస్తారు. ప్రత్యేకించి కూడా పూజారులకు, ఘనాపాట్లకు, పురోహితులకు కూడా విశేషంగా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి సంబంధాలు కుదురుస్తున్నారు కదా, దానికి సంబంధించిన వివరాలు తెలియజేయండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు నాకు నిజంగా చాలా ఆనందం అనిపించేది ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్న పని ఎంతవరకు ముందుకెళ్తుందో అన్నది పక్కకు పెట్టేసేయండి. కానీ ఎదుటి వారు మనం చేస్తున్నటువంటి పనిని గుర్తించి అసలంటూ మీరు ముందుకొచ్చారు, ఇప్పుడు సమాజంలో ఎవరు ముందుకు రాకపోయినా మీరు వచ్చి సేవ చేయటానికి ముందుకొచ్చారు అని దానికి సంబంధించినటువంటి వాళ్ళు అనగానే నిజంగానే మనకి చాలా ఆనందం కలుగుతుంది. మేము ఇప్పుడు దేవాలయాల్లో ఎక్కడికి ప్రవచనానికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి వాళ్ళు కూడా వేద పండితులందరూ కూడా అంటుంది ఏంటి, అమ్మ మీరు చక్కటి సేవలు అందిస్తున్నారు. అసలు ఇప్పటి వరకు సమాజంలో ఎవరు కూడా ఇలా పురోహితులకు కానీ అర్చకులకి కానీ ఘనాపాఠీలకు కానీ వివాహం చేయాలన్నటువంటి సంకల్పంతో ఇటు సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ లో అయ్యుండొచ్చు, మీడియాలో అయ్యుండొచ్చు, ఎక్కడా కూడా ఇంతగా ఉద్యమిస్తున్నటువంటి వారు లేరు. ఉన్న విషయాన్ని మీరు గట్టిగా చెప్తున్నారు, అమ్మాయిలని ఇటు పక్కకి రమ్మని చెప్తున్నారు అంటూ వాళ్ళు అంటుంటే నిజానికి మనము అంత చేస్తున్నామా అన్నటువంటి సందేహం మాకే కలుగుతుంది. ఎందుకంటే కొంతమంది అలా వాపోవటం వల్ల మనం ఈ అర్చకులది దీన్ని తీసుకొని దాన్ని ఒక ఉద్యమంలా తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరిలోకి కూడా జ్యోతి మ్యాట్రిమోనీ వారు ఇటు అర్చకులకి అలాగే ఘనాపాఠీలకి
పురోహితులకి వివాహం చెయ్యాలి అన్నటువంటి కంకణాన్ని కట్టుకొని ఉన్నారు అనేసి దృక్పథాన్ని మనం తీసుకెళ్ళడానికి దోహదపడినటువంటి సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్, ఈ విషయాన్ని మనం సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో పెడితే షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నామమ్మా. అలాగే అర్చకులకి, అలాగే ఈ ఘనపాటీలకి, పురోహితులకి, పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అమ్మాయిలకి మనం ఉచితంగా సేవలు అందజేస్తాం. ఎందుకంటే అమ్మాయిలకి ఉచితంగా సేవలు అందజేస్తున్నాం, పురోహితులకు కాదు, అది గమనించండి. అమ్మాయిలకి మనం ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. పైగా వాళ్ళకు కూడా ఒక సందేహం కలగచ్చు, ఈవిడ ఇంతగా చెప్తోంది కానివ్వండి అసలు ఎక్కడైనా ఉన్నారంటారా, ఈవిడేదో తన వ్యాపార ధోరణిని పెంచుకోవడం కోసం ఇలా చెప్తుందేమో అనుకునేటటువంటి ప్రబుద్ధులు కూడా ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, నిన్నటి నుంచి మనం మొదలెట్టామన్నమాట. ఒక ప్రొఫైల్ అమ్మాయిది, అంటే ఎవరైతే పురోహితుల్ని చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాము అని మన సంస్థలో వాళ్ళు ఒప్పుకొని మనకి వివరాలు ఇచ్చారో వాళ్ళ వివరాలన్నీ కూడా మనం చదువుతాం. కానీ టెలిఫోన్ నెంబర్ అమ్మాయి వాళ్ళ చదవము, ఆఫీస్కి చదువుతాం. కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉంటుందో పురోహితులది వాళ్ళు ఆ ప్రొఫైల్ గురించి చూసుకోవచ్చు. నిన్ననేమో ఒక అమ్మాయి వివరాలు చదివాం, పురోహితుల్ని చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, ఒక విజయనగరము, విశాఖపట్నము, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లోనే వాళ్ళ అమ్మాయిని ఇస్తారట. కాబట్టి అలాంటి వారు ఆ అమ్మాయి వివాహం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చదువుతున్నటువంటి అమ్మాయి పేరు పద్మిని. 14/7/1997లో పుట్టింది. 14/7/1997లో పుట్టింది. 11 గంటలకి ఉదయం పూట పుట్టింది. బరంపురంలో పుట్టింది అమ్మాయి. కామోకాయనస గోత్రం వీరిది. వీరు వైదికులండి. 5-6 ఎత్తుంటుంది అమ్మాయి. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది అమ్మాయి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8121512611 సంప్రదించగలరు. అమ్మాయి పేరు పద్మిని. 14/7/1997లో పుట్టింది. 11 గంటలకు ఉదయం పూట పుట్టింది. బరంపూర్లో పుట్టింది. వీళ్ళు వైదికులండి. కామోకాయనస గోత్రము. అమ్మాయిది స్వాతి నక్షత్రము. 5-6 ఎత్తుంటుంది. అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోందండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్, ఈ అమ్మాయి పురోహితుల్ని అర్చకుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 81212611 81212611 సంప్రదించగలరు. ఓకే జ్యోతి గారు, మనం చూస్తుంటే మీరు చాలా రకాలుగా సేవలు అందిస్తున్నారు. వీటితో పాటుగా ఒక జీవితంలో ఎలా ఉండాలి అన్న అవగాహన కూడా కల్పిస్తున్నారు. పెళ్ళైన కొత్తల్లో అబ్బాయి ఎలా ఉండాలంటారు? మనము పోయిన వారం చెప్పుకున్నాం, మా అబ్బాయి ప్రవర్తన కూడా ఇంటికి వచ్చినటువంటి అమ్మాయిని చాలా అపురూపంగా చూసుకోవాలి. మనము ఏదో గిల్ట్ నగలనుకో ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళగానే తీసేసి ఇలా ఇసిరేస్తాం. అలాగే ఏదైనా బంగారు నగల లేకపోతే విలువైనటువంటి వస్తువు అనుకో ఏం చేస్తాం, అలా పడేస్తామా? అలా పడేయము. ఓపిక ఉన్నా లేకపోయినా దాన్ని ఏం చేస్తాము, బీరువా తీస్తాము. ఒక బీరువాలోనే కాదు, మళ్ళీ ఎవడన్నా తీసేస్తాడేమోనని లాకర్ కూడా ఓపెన్ చేస్తాం. లాకర్ కూడా ఓపెన్ చేసి ఇంకా దాని లోపల ఇంకో చిన్న లాకర్ ఉంటే దానిలో మన విలువైనటువంటి వస్తువుని మనం భద్రపరుచుకుంటాము. పురుషుడైనటువంటి వారు కూడా భార్యని ఎంత పదిలంగా దాచుకోవాలంటే తన హృదయంలో మనం మన విలువైనటువంటి వస్తువుని ఏ రకంగా అయితే భద్రపరుచుకుంటామో భార్యని కూడా ఆ రకంగా భద్రపరుచుకోవాలి. ఎప్పుడైతే పురుషుడు అలా భద్రపరుచుకుంటాడో అమ్మాయి తప్పు చేయని కాక, నోటి దురుస్తనం ఎక్కువ అయ్యిండని కాక తన వైపుకి దిద్దుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకు, మంచి అమ్మాయి వచ్చినా చెడ్డ అమ్మాయి వచ్చినా, అంటే నీ మనసుకి తగ్గట్టు వచ్చినా నీ మనసుకు తగినటువంటి అమ్మాయి కాక వచ్చినప్పటికీ కూడా అనుభవించక తప్పదు. ఇక ఈ జీవితంలో నువ్వు ఒక్కసారే వివాహం చేసుకున్నది. ఎందుకంటే ప్రాయశ్చిత్త కాండ అంటూ లేదు ఒక వివాహ కాండకే. సామాన్యంగా మనం లక్షవత్తి నోమప్పుడు చెప్పుకున్నాం, స్త్రీలకి రజోదోషం పోగొట్టుకోవడానికి లక్షవత్తి నోము ప్రాయశ్చిత్తమని చేసుకుంటున్నాం. కానీ ఒకసారి వివాహం చేసి అయ్యయ్యో నేను చాలా తప్పు చేసేదాన్ని, దీన్ని కాకుండా నేను ఇంకొకళ్ళని చేసుకుంటే బాగుండేది అనుకోవడం కానీ, అమ్మాయిలు అయ్యో వీడిని కాకుండా నేను ఇంకా చాలా జీతం వచ్చేవాడిని చేసుకోవాల్సింది, లేకపోతే ఇంకొంచెం చిన్నవాడిని చేసుకోవాల్సింది, ఇంకొంచెం అందగాడిని చేసుకోవాల్సింది అనుకోవడానికి వీల్లేదు. ఒకసారి వివాహం చేసుకుంటే ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ తనువులు వెళ్ళిపోయేంత వరకు ఎవరో ఒకరి ముందు జీవితాన్ని అలా వైవాహిక బంధంలో మనం గడిపి తీరాల్సిందే. కాబట్టి అబ్బాయిలు కూడా ఇది గమనించాలి. నీకు మనసుకి నచ్చినా నచ్చకపోయినా ఆ అమ్మాయిని దిద్దుకోవడానికి ప్రయత్నించాలి. ఆ అమ్మాయి నీ వైపుకు రావట్లేదు,
అలానే ఆ అమ్మాయి తప్పు పనులు చేస్తున్నా అమ్మాయి వైపు వెళ్ళమని కాదు. ఏదైనా అభిప్రాయ భేదాల్లో కానీ, ఏదైనా ఈ అబ్బాయి మాట వినకపోవటంలో కానీ మన వైపుకి రానప్పుడు మనం భార్య వైపు వెళ్ళటంలో తప్పులేదు. అలా అని పెళ్ళైన వెంటనే వేరు కాపురం పెట్టమంటే వేరు కాపురం పెట్టడం కాదు. ధర్మబద్ధంగా ఏదైతే ఉంటుందో, అంటే సాహేతుకంగా. అమ్మాయికి సినిమాలు చూడటం ఎక్కువ ఇష్టం అనుకోండి, ఈ అబ్బాయికి అసలు సినిమాలు చూడటం ఇష్టం ఉండదు. అయినప్పటికీ కూడా భార్య కోసం తప్పకుండా సినిమా చూడాలి. నువ్వు సినిమాకి వెళ్ళి పక్కన కళ్ళు మూసుకొని కూర్చోగాక, ఎందుకు నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతుంది? వచ్చినటువంటి అమ్మాయి పక్కవాడిని అడగలేదు కదా సినిమాకి తీసుకెళ్ళని. భర్త తీసుకెళ్తే అదొక ఆనందం ఏ భార్యకైనా. కాబట్టి కొన్ని విషయాల్లో మనం అమ్మాయి వైపుకు వెళ్ళిపోవాలి. అంతేకాని మరి మేడం చెప్పారు కదా అనేసి ప్రతిదానికి భార్య వైపు వెళ్ళి ప్రతిదీ కొంగు పట్టుకొని తిరుగుతూ వేరు కాపరాలు పెట్టమని చెప్పటం నా ఉద్దేశం కాదు. చిన్న చిన్న కోర్కెలు తీర్చటంలో భార్య వైపు వెళ్ళి మనం ఆ కోర్కెలు కొత్తల్లో తీర్చటంలో తప్పులేదు. కాబట్టి భర్త కూడా భార్య మనసునిరిగి ప్రవర్తించాలి. పైగా భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి అంటే, ఒకరి బలాలు ఒకళ్ళు ప్రేమించుకోవటం కాదు. ఒకరి బలాలే ఉంది, మంచి గుణాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీలో ఏమన్నా మంచి గుణాలు ఉంటే నేను ఇష్టపడటంలో తప్పులేదు. కానీ చెడ్డ గుణాలను కూడా, నాకు నచ్చనటువంటి గుణాలను కూడా నేను ప్రేమించగలగాలి. భార్యాభర్తల బంధం కూడా అలాగే ఉండాలి. ఒకరి బలహీనతల్ని ఒకళ్ళు ప్రేమించగలగాలి. ఎప్పుడైతే ఒకరి బలహీనతల్ని ఒకళ్ళు ప్రేమించగలుగుతారో ఆ దాంపత్యం అన్యోన్య దాంపత్యం అవుతుందండి. చాలా చక్కగా వివరించారు. నిజంగా ఈ విధంగా పాటిస్తే అసలు విడాకులన్న మాటకు తావే ఉండదేమో. ఎందుకంటే మన సమాజంలో విడాకులు అన్నటువంటి పదాన్ని మనం రూపుమాపాలండి. నిజానికి మన కోర్టులలో కూడా ఇది ఒక రకంగా పూర్తిగా మనము, అంటే ఇవి ఎప్పుడు రాశారో రాజ్యాంగానికి, కానీ ఈ చట్టాన్ని కూడా మనం కొంత సవరించి తీరాలి. చాలా మాకు అంటే 17 సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి ప్రతి చిన్న విషయానికి మ్యూచువల్ కన్సర్న్ లో విడిపోయాము అంటారు. మ్యూచువల్ కన్సర్న్ లో విడిపోయాము అంటే ఇద్దరికి అభిప్రాయాలు కుదరకపోతే వేద మంత్రాల సాక్షిగా, అగ్ని సాక్షిగా చేసుకున్నటువంటి వివాహము ఒక కాగితం మీద సంతకం పెడితే ఆ వివాహ బంధం రద్దయిపోయిందని ఎలా నమ్మటం? ఇప్పుడు అమ్మాయి గోత్రం మార్చుకుందా, ఇంటి పేరు మార్చుకుందా, ఇంటి పేరు ప్రతి కులంలో కూడా మారుతుంది కదా. ఒక బ్రాహ్మణనే కాదు. ఇప్పుడంటే మీరు జ్యోతి మ్యాట్రిమోనీ కదా, మీరు బ్రాహ్మణ కోసమే చెప్తున్నారు కదా అని కాదు కదా. ఇంటి పేరు అన్నది ప్రతి వారికి మారుతుంది, గోత్రము మారుతుంది. మరి అలాంటప్పుడు మనం వేదబద్ధంగా మంత్రంతో జరిగినటువంటి దాన్ని మరి ఒక కాగితం సంతకంతో ఎలా తీసేయగలుగుతాం? కాబట్టి చట్టంలో కూడా సవరణలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుందమ్మా. మంచి అభిప్రాయం. మరి మిగిలిన ప్రొఫైల్స్ చూద్దామా? తప్పకుండానమ్మా. ముందుగా గౌడ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలమ్మా. గౌడ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు సౌజన్య. 13/6/1990లో పుట్టింది. 5:30 ఉదయం పూట పుట్టింది. గుంటూరులో పుట్టిందండి. వీళ్ళు గౌడ కులానికి చెందినటువంటి వారు. హస్త నక్షత్రం 1వ పాదము. 5'2" ఎత్తుంటుంది అమ్మాయి. బీ ఫార్మసీ చేసి హైదరాబాద్ లోనే పనిచేస్తోంది. 5 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9177416400 9177416400. కాపు నాయుడు కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు కమల్. 3/10/1989లో పుట్టాడు. 4:16 సాయంకాలం పూట పుట్టాడు. తిరుపతిలో పుట్టాడు. విశాఖ నక్షత్రం అండి అబ్బాయిది. 5'9" ఎత్తుంటాడు. ఎంఎస్ చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో పనిచేస్తున్నాడు. 12 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8977248307. కాపు కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు కమల్. 3/10/1989లో పుట్టాడు. 4:16 సాయంకాలం పూట పుట్టాడు. తిరుపతిలో పుట్టాడు. వీళ్ళు కాపు నాయుడు అండి. విశాఖ నక్షత్రము. 5'9" ఎత్తుంటాడు అబ్బాయి. ఎంఎస్ చేశాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 8977248307. 8977248307. అలాగే 6000 నియోగులకు చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు వేణుగోపాల్. 19/4/1980లో పుట్టాడు. 10:05 ఉదయం పూట పుట్టాడు. విజయవాడలో పుట్టాడు. వీళ్ళు 6000 నియోగులండి. కాశ్యపస గోత్రము. మృగశిర నక్షత్రం 3వ పాదము. 5'6" ఎత్తుంటాడు. అబ్బాయి ఎంకామ్ చేశాడు. హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీలో. 5 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్
08306932. 6000 నియోగులకు చెందినటువంటి అబ్బాయి వివరాలండి. అబ్బాయి పేరు వేణుగోపాల్. 19/4/1980లో పుట్టాడు. 10:05 నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు. విజయవాడలో పుట్టాడండి. 6000 నియోగులు. కాశ్యప గోత్రము, మృగశిర నక్షత్రం, 3వ పాదము, 5-6 ఎత్తుంటాడు అబ్బాయి. ఎంకామ్ చేశాడు. హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 5 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9908306932. 9908306932. వైదికి తెలంగాణకు చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు అనూష. 15/10/1988లో పుట్టింది. 2:32 నిమిషాలకి తెల్లవారుజామున పుట్టింది. కొత్తగూడెంలో పుట్టింది. వైదికి తెలంగాణండి. వీళ్ళు కౌశిక గోత్రము, అనురాధ నక్షత్రం, 3వ పాదము, 5-3 ఎత్తుంటుంది అమ్మాయి. ఎంఫార్మసీ చేసి ఎంఎస్ చేసింది. వీళ్ళకి యుఎస్ఏలో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ, కెనడాలో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ కావాలి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9849931197. అమ్మాయి పేరు అనూష. 15/10/1988లో పుట్టింది. 2:32 నిమిషాలకి ఉదయం పూట పుట్టింది. కొత్తగూడెంలో పుట్టింది. వైదికి తెలంగాణండి. కౌశిక గోత్రము, అనురాధ నక్షత్రం, 3వ పాదము, 5-3 ఎత్తుంటుంది అమ్మాయి. ఎంఎస్ చేసింది, ఎంఫార్మసీ చేసి. ఈ అమ్మాయి కెనడాలో పనిచేస్తుంది. కెనడాలో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ, యుఎస్ఏలో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ కావాలి. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9849931197. 9849931197. వైదికి వెల్నాళ్ళకు చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు రమ్య. 22/10/1988లో పుట్టింది. 7:30 నిమిషాలకి రాత్రిపూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. వీళ్ళు వైదికి వెల్నాళ్ళండి. కౌండిన్య గోత్రము, 5-7 ఎత్తుంటుంది అమ్మాయి. ఎంసీఏ చేసింది. ఎంసీఏ చేసి అమ్మాయి హైటెక్ సిటీలో పనిచేస్తోంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9248870886. 9248870886. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ మన శతమానం భౌతిక కార్యక్రమం. మీ ఇంట్లో కానీ పెళ్లికి అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చక్కటి ఫలితాలు పొందండి. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే క్రమంలో కూడా ఎంతో శ్రద్ధ వహించాలి. దానికి తగిన సహాయ సహకారాలు అన్ని కూడా జ్యోతి మ్యాట్రిమోనీ హిందూ వెడ్లో కూడా అందిస్తుంది. సేవల్ని సద్వినియోగం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.